ఏ మతమైనా అపచారాలు లేకుండా, ఎందైతే గతంలో మనం అపచారాలు చూసుకున్నాం, మన లడ్డూల్లో ఎంత కంగాలయ్యిందో అని వింటా ఉన్నాము. జంతుకోలేదని కొందరు మూర్ఖులు, రసాయనాలే ఉన్నాయని. ఇలాగా వారికి కొందరు ఉన్నారు, మనకందరికీ ఇబ్బంది. ఇంకొక మూర్ఖత్వం చూసాం. బహుశా కసాయి వాళ్ళు కూడా హృదయం ఉంటుంది, కొన్ని ప్రభుత్వాలకి అది కూడా లేదు. గోవుల్ని మన గోశాలను నిర్మానుష్యం అనాలా, ఏమనాలి, అమానుషంగా, అంటే రాక్షసుడు కూడా కొంచెం హృదయం ఉంటుంది, వీరికి అది కూడా లేకుండా చంపడం, ఇవన్నీ మనం అందరూ అనుభవించున్నాం. మనకి ఆ బాధ నుంచి మన అందరినీ తప్పించుకోవాలని ఆ తల్లిని నేను ప్రార్థిస్తూ, మంచికి ప్రోత్సహించండి అని ఇంకోసారి ప్రార్థిస్తూ, మేము ఇక అడ్డు వచ్చే వాళ్ళందరికీ క్షమించమని వారందరి తరఫున కూడా తల్లిని కోరుతూ మీకు అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నాను. మన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని ప్రత్యేకంగా కాపాడడానికి ఎవరు విరాళాలు ఇస్తారో అవన్నీ ఇప్పుడు పుష్కరాలు వచ్చాయి, మనం అందరూ వెళ్తాం కదా. మీరు ఎప్పుడైనా వెళ్ళారా పుష్కరాలకి? మన గ్రామాల్లో విలేజ్లో గుడులు కడతారు, దానికి డబ్బు ఇస్తారు. ఎక్కడి నుంచి ఆ డబ్బు? మళ్ళీ భక్తుల డబ్బు, కామన్ గుడ్ ఫండ్. అయితే కొందరు ఉన్నారు మేము ఇచ్చాము అని, వారు అహంని పెంచడానికి ప్రయత్నించిన పెద్దలు. మేము వారి గురించి మేమేమనము. ఆ దేవుడు మా ప్రార్థన ఏంటంటే మన అందరిలో అహం తగ్గించండి, మనకి సేవాభావం కలిగించండి. ఆ వరాన్ని మనం ఎక్కడున్నా, ప్రజాప్రతినిధులుగా వారున్నా, మాజీ ప్రజాప్రతినిధులుగా నేనున్నా, అధికారులున్నా, ఎవరున్నా, మనలో అహమ్ము తగ్గించి సేవాభావం పెంచాలి. దానికోసం అందరు సహకరించండి అని మేము కోరుతూ ఉంటాం తప్ప అంత మించి మేము వెళ్ళాము. మా గేట్కి తాళాలు వేసి రోప్తో కట్టినా మేమేమి అనుకోలే. మా అదృష్టమని, మా కృష్ణరాజు అలా బాధే లేదు, నాకు హాస్పిటల్ పంపించలే. ఆ దేవుడు కాపాడారు కనుక, లేకపోతే మేము కూడా హాస్పిటల్ ఎక్కుతున్నాం, దాంట్లో అనుమానం నాకైతే లేదు. సో అలాంటివి మనం వద్దు. మన అహంని తగ్గించుతూ మనం అందరూ ప్రజాసేవ చేద్దాం. మన ధర్మాన్ని మనం సనాతనం చేసే బాధ్యత మనం అందరు కలిసికట్టుగా ధర్మాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరు తీసుకుందామని నా చర్యలు అలాగుండాలి తప్ప అంత మించి మనం వెళ్ళకూడదని నా అభిప్రాయం. మీ ద్వారా మేము అందరికీ మనం చేస్తూ ఉన్నాం. మాకు వ్యక్తిగతంగా మాకు ఎవరిపైన కక్ష లేదు. నాకు పోలీస్ స్టేషన్స్ పంపించినా, నేను హైకోర్టుకి పంపించిన, హైకోర్టు ఆ కేసెస్లో కొన్ని కేసెస్ స్క్వాష్ చేసిన, ఇంకా ఎన్ని కేసులు ఉన్నా ఇంకా లెక్క పెట్టాలి, అది వేరే కథ. కానీ ఏదైనా నాకేం రాగ ద్వేషాలకి అతీతంగా మేము పని చేస్తామని ప్రమాణం చేశాం. ప్రజాప్రతినిధులు అందరూ ప్రమాణం చేశారు. మీరు చేసిన ప్రమాణాన్ని అమలు చేసే ఆ జ్ఞానం ఆ దేవుడు మమ్మల్ని అందరినీ ప్రసాదించాలని నేను ప్రార్థన